2009 తర్వాత రాజకీయాల్లో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ జగన్ అంటే ఒక భయం ఉండేది. దేని గురించి అంటే అప్పుడు తన గురించి జరిగినటువంటి ఒక నెగిటివ్ ప్రచారమే. అదే సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే 2014 ఎన్నికల ముందు సర్వేలు చేసినటువంటి సంస్థలు జగన్ గెలుస్తాడనే ఇచ్చినాయి అన్ని ఛానళ్ళు కూడా. అప్పుడు అదే సందర్భంలో వ్యతిరేకంగా రాయడానికి కూడా భయపడ్డారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన జగన్ గురించి ఎక్కువగా వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం చేయలే. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఓ పక్కన భయపడుతున్నటువంటి వర్గం ఒకవైపు అయితే భయం తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోయింది. ఎలా